తమిళనాడులో ఇప్పుడు విజయ్ గారు సీఎంగా గెలిచారు కదా. ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమంటే జనాల మీద ఇప్పుడు గెలేలా ఒక మాట గెలాల గురుగారు గెలాలంటే ఒక శూన్యం ఉంది, దాని గురించి గెలిచాడు విజయ్. ఇప్పుడు స్టాలిన్ వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఇది గెలాలంటే ఒక అభిమానం అంటే ఇప్పుడు పార్టీలకు ఉండరు, రాజకీయ నాయకులు ఉండరు, సీఎం ఉండరు. వీళ్ళంతా ఏం చేశారంటే ఈయన గెలాల సినిమా యాక్టర్ ఎట్లా గెలాలంటే ఒక అభిమానం నుంచి గెలాల. ఎందుకు ఆయన అంతగానో నమ్మి జనాలు గెలిపించారు? తమిళనాడులో నంబర్ 1 కదా. ఎందుకు ఇప్పుడు ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ లేదు కదా. పెద్ద పార్టీలు డిఎంకే డిఎంకే ఆ పార్టీలు ఉండక కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ పార్టీలు ఉండక కూడా ఈయనకి ఎందుకు అవకాశం ఇచ్చారు? అవకాశం అంటే అభిమానం అని తెలుసా మీకు? అభిమానం అంటే అట్లా ఉంటుంది. అభిమాని నుంచి పైకి వచ్చాడు ఈయన. ఎలా పరిపాలిస్తాడని అనుకుంటున్నా? ఎలా పరిపాలిస్తాడని అనుకుంటున్నాను? ఇప్పుడు ఆంధ్రదేశంలో కర్ణాటకలో ఎక్కడ అయినా ఈయన నంబర్ 1 అయిపోయింది విజయ్. ఇది ఎట్లా పైకి వచ్చాడంటే పెద్ద కలెక్షన్ ఉందన్న, పెద్ద కలెక్షన్ అంటే పెద్ద ఉండరు కదా మోడీ. ఇట్లా ఈ కలెక్షన్ నుంచే పైకి వచ్చింది ఈయన. సామాన్యంగా రాదు. ఓవరాల్గా ఒక మాటలో విజయ్ గారి గురించి విజయ్ మా ఊరే కదా, తమిళనాడే కదా.